విషయాలు వచ్చాయి అన్నట్లుగా కాకుండా దీంట్లో ఖచ్చితంగా నేరస్తులకి కఠినమైన శిక్షలు పడాలి. తర్వాత భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నం ఎవరు చేయాలన్నా కూడా వారి వెన్నులో వణుకు పుట్టించేలాగా ఆ చర్యలు ఉండాలి అని చెప్పి మేము హిందూ సంస్థల నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆ వ్యక్తులకి ఆ పార్టీలకి బుద్ధి చెప్పడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉందని చెప్పి మేము హెచ్చరిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఇంకొకటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఒకవేళ అది నిర్ధారణ అయితే ఇప్పుడు సిట్టు రిపోర్ట్ బయటకు వచ్చింది, ఏం లేదు అని చెప్పేసి మామూలునే అరెస్ట్ చేస్తారు కదా, ఉంటే ఎందుకు చేయట్లేదు అని అడిగండి మొన్న. అంటే లేనట్టే కదా వాళ్ళ మీద. ఏం లేదని చెప్పి ఎక్కడుందండి? 100% కల్తీ జరిగింది అనేది నిర్ధారణ అయ్యింది. నిర్ధారణ అయితే అరెస్ట్ చేయాలి కదా కల్తీకి పాల్పడ్డోళ్ళని. అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తూ ఉండొచ్చు. ఆల్రెడీ 14 మంది మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది సిబిఐ. వీళ్ళు ఇందులో నిమగ్నమై ఉన్నారు. అందులో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి చైర్మన్ గా పనిచేసిన వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. వాళ్ళకి తెలియకుండా క్రైమ్ జరగలేదు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆల్రెడీ అప్పుడు ఈఓగా పనిచేసినటువంటి అశోక్ సింఘాల్ని బదిలీ చేయడం కూడా జరిగింది. నేరం జరిగింది కాబట్టి చర్యలు అనేవి మొదలయ్యాయి. ఇంకా తీవ్రంగా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం అరెస్టులు జరగలేదు కాబట్టి నేరం జరగలేదని అంటానికి లేదు కదండి. ఈ రోజున నిర్ధారించడానికి మనం కూడా డిసైడ్ కాలేం కదా. ఇప్పుడు మాకు కాదు మా దగ్గర చెప్తానేనండి. మాకు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రమాణం కాదు. మాకు ఎన్డీడీబీ కాఫ్ నివేదిక ప్రమాణం మొదట. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి. ఆ ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ లో బీఫ్ టాలో ఉందని, లార్డ్ ఉందని చెప్పేసి, పామాయిల్ కర్నల్స్ తోటి కలిపారని చెప్పేసి ఉంది. ఈ రోజున సిట్ విచారణ ఫైనల్ గా ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో అయితే లప్సా లాంటి ప్రమాదకరమైన హానికారక కెమికల్స్ కూడా కలిశాయి అన్న విషయాన్ని స్పష్టం చేసి పెట్టారు. అండ్ దీంట్లో ఒక 1% ఏదన్నా కల్తీ జరిగితే కూడా మేము చాలా సీరియస్ గా తీసుకుంటాం హిందూ సంఘాలుగా. అలాంటిది 1% నెయ్యి లేకుండా అసలు లడ్డూలు తయారు చేసేసి 4 సంవత్సరాల పాటు చేశారంటే ఎంత దారుణమైన విషయం. ఇక్కడ ఇంత జరిగితే అరెస్ట్ జరగలేదు కాబట్టి అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగి దాదాపు 6 ఏళ్ళు అయిపోయిందండి. ఎంతమంది అరెస్ట్ చేశారు? అంత మాత్రం మర్డర్ జరగలేదంటారా? ఇది రాజకీయం అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఏమంటుంది, చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటారు. అసలు ఎవరి స్టేట్మెంట్ ఎవరిస్తే మాకేంటి? ఇక్కడ మా దేవాలయము, మా దేవాలయానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన లడ్డు, ఈ రెండింటికి సంబంధించి ఒకటి పవిత్రత, 2 ప్రజారోగ్యంతో ఆటలాడారా లేదా, దాని గురించి మాట్లాడుతున్నాము. దాని గురించి ఏదైనా నివేదికలో ఏదైనా తేడా ఉంటే చెప్పమనండి. దాన్ని ఏ పేజ్ లో ఉందో, ఏమేమి ఇచ్చారో, నివేదికలో క్లీన్ చిట్ ఎక్కడ వచ్చిందో చెప్పమనండి. ఇందాక కరుణాకర్ గారు చెప్పినట్టు వాళ్ళకి క్లీన్ చిట్ ఏదైనా వచ్చిందంటే సాక్షి ఛానల్లో వచ్చిందేమో, మిగతా ఏ ఛానల్లోనూ క్లీన్ చిట్ రాలేదండి. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నా పేరు కళ్యాణ్, శివశక్తి ప్రధాన కార్యదర్శిని. ఇప్పుడు ఆటో మీద ఒక మేమే ఉంటది, హిందువులు నిద్రపోతున్నారు గట్టిగా హారన్ కొట్టొద్దని. ఆ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి హిందూ సమాజము అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఆరాధన అనేటటువంటి ముసుగులో గాని, లేదా పార్టీ ఆరాధన అనేటటువంటి ముసుగులో గాని వ్యక్తులుగా, పార్టీలుగా, కులాలుగా, వర్గాలుగా చీలిపోయి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి జరిగినటువంటి అపచారాన్ని కూడా ఇదేదో రాజకీయ పరమైనటువంటి కోణము, రాజకీయ పరమైనటువంటి కుట్రలు అనేటటువంటి విధంగా హిందూ సమాజం ఆలోచిస్తుంది. మొట్టమొదట ఈ విషయం బయటకు వచ్చినప్పుడు, చంద్రబాబు చెప్పినప్పుడు గాని, లేకపోతే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినప్పుడు గాని, ఈ విషయాన్ని ప్రస్తావన చేసినప్పుడు హిందూ సమాజం నుంచి తీవ్రమైనటువంటి స్పందన ఉంది. కానీ ఇప్పుడు ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత నెయ్యి కల్తీ జరిగింది, ఒక 4-5 సంవత్సరాల పాటు టీటీడీ దేవాలయంలో లడ్డూలు ఏవైతే ఉన్నాయో ఆ లడ్డూలు కల్తీ లడ్డూలు, సింథటిక్ నెయ్యితో తయారు చేసినవి, పామాయిల్, కోకోనట్ ఆయిల్ లాంటి ఒక ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ కలిపి తయారు చేసినటువంటి వాటితో లడ్డూలు తయారు చేశారు. ఆ లడ్డూల్నే అయోధ్య రామ మందిర నిర్మాణ సమయంలో ప్రసాదంగా పంచిపెట్టారు అని తెలిసిన తర్వాత చాలా మంది హిందువులు మీడియా యొక్క ప్రభావం గాని, లేదా రాజకీయ పార్టీల యొక్క ప్రభావం వల్ల గాని వర్గాలుగా, పార్టీలుగా చీలిపోయి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగినటువంటి అపవిత్రమైనటువంటి కార్యానికి స్పందించకుండా
ఎవరికి వాళ్ళు మిన్నకుండా ఉన్నారు. కానీ నిజానికి ఇది చాలా అత్యంత హేయమైనటువంటి విషయము. ప్రతి హిందూ ఆలోచించుకోండి. ధర్మం విషయంలో ఏ పార్టీనైనా సరే పక్కన పెట్టండి, ఏ నాయకునైనా సరే పక్కన పెట్టండి. నీ దేవాలయానికి అపవిత్రం జరిగింది. ఇట్లనే మొఘళ్ళు ఈ దేశానికి వచ్చి దేవాలయాల్ని ధ్వంసం చేసినప్పుడు రాజులు వచ్చేటటువంటి వాళ్ళు రాజులు వచ్చి కాపాడతారు, సైన్యాధ్యక్షులు వచ్చి కాపాడతారు అని చూసుకుంటూ ప్రజలు నిలబడితే దేవాలయాల్ని దోచుకుపోయినట్టుగా ఇప్పుడు కూడా ఈ విధంగా దేవాలయాల మీద ఇట్లాంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ దేవాలయాన్ని ఒక ఆదాయ వనరుగా భావించి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని సడలింపు చేసి నిబంధనలను సడలింపు చేసిన తర్వాత నెయ్యిని కల్తీ చేసి ఒక్క చుక్క కూడా పాలు లేకుండా నెయ్యిని తయారు చేసి లక్షల లడ్డూలు తయారు చేసి హిందువులకు పంచిన తర్వాత కూడా హిందువులు ఇది పార్టీల వారీగా, కులాల వారీగా, వర్గాల వారీగా ఆలోచించడం అత్యంత ప్రమాదకరము. హిందూ సమాజానికి ఇది గొడ్డలు పెట్టి లాంటిది. ఇలాంటి వాటికి హిందువులు కనుక స్పందించి ఇట్లా చేసినటువంటి వాళ్ళ మీద వ్యతిరేకత భావంతో కనుక స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని దేవాలయాల మీద ఈ విధమైనటువంటి నైతిక పరమైన, సామాజిక పరమైన దాడులు జరుగుతాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు ఈ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయట్లేదు, వాళ్ళందరినీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు కఠినంగా జైల్లో పెట్టే విధంగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని హిందూ సమాజం తరపున, హిందూ సంఘాల తరపున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. టీడీపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మిగతా వాళ్ళందరినీ అరెస్టు చేయాలి. ఎవరెవరైతే ఈ కుట్రలో భాగస్వాములు ఉన్నారో, ఈ కుట్రలో భాగస్వాములు వెనక ఎవరుండి నడిపించారో ఆ 250 కోట్ల హవాలా డబ్బు ఏ మార్గాలలో వెళ్ళిందో, ఆ నాయకులు ఎవరు లబ్ధి పొందారో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు దొరికింది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి పనులు, ఇలా దేవాలయాలను అపవిత్రం చేయాలనే ఆలోచన వచ్చేటటువంటి ఎవడైనా సరే ఉచ్చబోసుకునే విధంగా సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మేము కోరుతున్నాము. హిందూ సమాజం నుంచి ఈ విషయంలో రాజకీయ పరమైన కోణం ఉంది అని మద్దతు తెలుపకుండా సైలెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి అనేక సంఘటనలకు మీరే కారణమవుతారు. కాబట్టి ప్రతి ఒక్క హిందువు మీదైన శైలిలో ఖచ్చితంగా ఈ సంఘటన మీద స్పందించండి. అందులో జంతు కొవ్వు కలిసిందా కలవలేదా అనేటటువంటి అంశం మీద విభేదమైనటువంటి అభిప్రాయాలు ఉన్నా, నెయ్యి కల్తీ జరిగింది, దేవుడికి సంబంధించినటువంటి సొమ్ము 250 కోట్లు అక్రమ మార్గాల ద్వారా నాయకులు తినేసిర్రు, కల్తీ నెయ్యి ద్వారా ప్రసాదాలు పంచిపెట్టిర్రు, కొన్ని లక్షల మంది జీవితాలలో కొన్ని లక్షల మంది ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా పనిచేసిర్రు అనేటటువంటిది స్పష్టమైంది. కాబట్టి దీని మీదనైనా ప్రతి హిందువు స్పందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఎనీ క్వశ్చన్స్ అండి?